నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో ప్రాయోపవేశానికి కూర్చున్నటువంటి దుర్యోధనుడిని హస్తినావతిపురానికి తీసుకొచ్చారు దుశ్శాసనాదులు. వచ్చిన తర్వాత భీష్మాచార్యుల వారు కర్ణుడిని, అలాగే కర్ణుని యొక్క పరాక్రమాన్ని, కర్ణుడు ఏ విధంగా తను రణరంగం నుండి పారిపోయాడు అనే విషయాన్ని చెబుతూ కర్ణుడిని నిందించారు. ఆ నిందలు విన్నటువంటి కర్ణుడు తన నింద మాత్రమే కాదు, పాండవుల యొక్క ప్రశంసను కూడా సహించలేకపోయాడు. అందుకోసం తనకు కూడా బలపరాక్రమాలు ఉన్నాయని చూపించడం కోసం తను యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో అనేక ప్రముఖ రాజ్యాలను తను ఓడించి వారి ద్వారా కప్పం చెల్లించుకొని ఆ కప్పంలో పొందినటువంటి సువర్ణ రత్నాది ఆభరణాలన్నిటిని కూడా హస్తినాపురానికి పంపుతున్నాడు. ఇంకా ఎవరిని జయించాడనే విషయాన్ని కూడా మహాభారతంలో చెబుతూ నగ్నజిత్ ప్రముఖాంశ్చైవ గణాన్ జిత్వా మహారథాన్ ఏవం సపృథివీం సర్వాన్ వశే కృత్వా మహారథః విజిత్య పురుష వ్యాఘ్రో నాగసాహ్వయమాగమత. ఆ విధంగా పురుషసింహుడిగా అలాగే మహారథిగా ఉన్నటువంటి కర్ణుడు నగ్నజిత్తు వీరే మొదలైనటువంటి అనేక ప్రముఖ రాజులను జయించి వారి ద్వారా అనేక ధన ధాన్యాదులను పొంది సమస్త భూమండలాన్ని కూడా తన వశాన్ని చేసుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అలా వచ్చినటువంటి కర్ణుడిని తమాగంతం మహేశ్వాసం ధార్తరాష్ట్రో జనాధిపః ప్రత్యుద్గమ్య మహారాజ సభ్రాతృపితృబాంధవః. ఆ విధంగా జైత్రయాత్రను పూర్తి చేసుకుని వచ్చినటువంటి కర్ణుడిని స్వయంగా ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి దుర్యోధనుడు తన భ్రాతృ అనగా తన తమ్ముళ్ళు, తన తండ్రి గారు, తన బంధువర్గంతో సహా ఎదుర్కొంటూ ఉన్నాడు. వారిని అనగా ఆహ్వానిస్తూ ఉన్నాడు హస్తినాపురానికి. అర్చయామాస విధినా కర్ణమాహవ శోభినం ఆశ్రావయచ్చ తత్కర్మ ప్రియమాణో జనేశ్వరః. కర్ణుడిని ప్రత్యేకంగా ఇక్కడ పొగిడేవారు ఎవరూ లేరు. ఎందుకంటే అతని దౌష్ట్యము అంతా కూడా అందరికీ తెలిసిన విషయాలే. పొగడాలంటే దుర్యోధనుడు కర్ణుడిని పొగడాలి, కర్ణుడు దుర్యోధనాది ఆ కౌరవులని పొగడాలి. ఇంతే తప్ప వేరే అనగా భీష్మాదులు వచ్చి అక్కడ పొగిడే సందర్భం అనేది లేదు. అందుకోసం స్వయంగా దుర్యోధనుడే ఆ కర్ణుని యొక్క సత్కర్మలను అలాగే అతని జైత్రయాత్రను కూడా అక్కడ పొగుడుతూ ఉన్నాడు. పొగుడుతూ తను చెబుతున్నాడు, ఎన్న భీష్మాన్ నచ ద్రోణాత్ న కృపాన్ నచ బాహ్లికాత్ ప్రాప్తవానస్మి భద్రం తే త్వప్త ప్రాప్తం మయాహితత్. ఓ కర్ణ, నీకు శుభం చేకూరుగాక, నీకు మంగళమగుగాక. ఎందుకంటే నాకు ఇంతటి సంతోషాన్ని సౌభాగ్యాన్ని అందించావు. ఏమిటా సౌభాగ్యం ఉంటే, ఇతపూర్వం హస్తినాపురాన్ని పాలించినటువంటి భీష్మాచార్యుల వారు కానీ, అలాగే మనకందరికి కూడా గురువు స్థానంలో ఉండేటువంటి ద్రోణాచార్యులు గారు కానీ, బాహ్లీకుడు కానీ, ఈ విధంగా ఎవరైనా సరే ఎవరు కూడా పొందడానికి సాధ్యం కానటువంటి గొప్ప జయాన్ని నీవు పొందావు. అదంతా కూడా నీవు పొందడం మాత్రం కాదు, నీవు వారినందరినీ కూడా నాకు సామంతులుగా చేసావు, వారి ద్వారా కప్పం నాకు చెల్లించావు. అంటే అంత ధనధాన్యాది సత్కీర్తిని పొందడానికి నీవే కారణము. అందుకోసం నీకు మంగళం చేకూరుగాక. నీలాంటి స్నేహితుడిని పొందిన నేను ధన్యుడిని. బహునాచ కిముక్తేన శృణు కర్ణ వచో మమ సనాథోస్మి మహాబాహో త్వయా నాథేన సత్తమా. ఓ కర్ణ, ఓ మహావీర, ఇంకా నీ గురించి నేనేమయ్యా చెప్పగలను? ఏం చెప్పినా కూడా వాటి ద్వారా నేను ఎంత చెప్పినా కూడా నీ కీర్తి అనేది తరగనిది. అలాగే ఇంతవరకు కూడా నేను అనాథగా ఉన్నాను, కానీ నీ వలన, నీ జైత్రయాత్ర వలన నేను సనాథుడిగా ఉన్నాను. నన్ను ఆదుకునే ఒక ఆప్త మిత్రుడు ఇప్పుడు దొరికాడనే సంతోషం నాకు కలుగుతోంది అని సభాముఖంగా ఘోషిస్తూ ఉన్నాడు. నహితే పాండవా సర్వే
కళామర్హంతి షోడశీం అన్యేవా పురుషౌ వ్యాఘ్ర రాజానోభ్యుదితోదితాః. మూర్ఖుడైన దుర్యోధనుడు చెబుతున్నాడు, నీ యొక్క బలపరాక్రమాల ముందు, అలాగే నీవు పొందినటువంటి యుద్ధంలో జయాలు, వీటి ముందు పాండవుల యొక్క పరాక్రమాలన్నీ కూడా దిగుడుపే. అనగా నీవు పొందినటువంటి ఆ జయం ఏదైతే ఉందో పెద్ద పర్వతప్రాయం. వారందరూ కూడా పొందినటువంటి ఆ జయము చాలా చిన్నది. ఎలాగంటే కలాం నార్హంతి షోడశీం, నీవు పొందిన జయంలో 16వ భాగమంతా కూడా వారు జయాన్ని పొందలేదు. అనగా వారికన్నా 16 రెట్లు ఎక్కువగా నీవు జయాన్ని పొందావని ఈ మూర్ఖుడైన దుర్యోధనుడు చెబుతున్నాడు. వాస్తవంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎప్పుడైనా సరే మనం యుద్ధానికి బయలుదేరుతున్నామంటే ఆ యుద్ధానికి ఒక నిమిత్తం ఉండాలి. ఎప్పుడు కూడా రాజ్యకాంక్షతో, లేకపోతే ధనాకాంక్షతో, కీర్తికాంక్షతో యుద్ధానికి వెళ్ళడం అనేది అది నిషిద్ధం. ఏదైనా యజ్ఞం చేయాలన్నా కానీ, లేకపోతే అశ్వమేధాది యాగాల నిమిత్తం కోసం కానీ, లేకపోతే అహింస, లేకపోతే అధర్మం పెచ్చుమీరుతున్న సందర్భంలో యుద్ధం చేసినటువంటివి కూడా మనం పురాణాదుల్లో చూస్తూ ఉంటాం. అదన్నీ కూడా స్వాగతార్హాలే. కానీ ఇక్కడ కర్ణుడు వెళ్ళిన కారణం ఏమిటి అంటే, పాండవుల కన్నా గొప్ప కీర్తి ప్రతిష్టలు నాకున్నాయి, నాకు లేనివి కలగాలి, అందుకోసం వెళ్ళాడు. కాబట్టి ఇతని జైత్ర యాత్ర అనేది అంతగా ప్రసిద్ధికి ఎక్కలేదు. మనం ఎప్పుడు కూడా సత్సంకల్పంతో ఏవైనా శుభకర్మలు చేస్తే అవి మహాప్రసిద్ధిని పొందుతాయి. సభవాన్ ధృతరాష్ట్రం తం గాంధారీం చ యశస్వినీం పశ్యకర్ణ మహేశ్వాస అదితిం వజ్రభృత్యత. ఓ మహాధనుర్ధర, ఓ కర్ణ, అదిగో చూడు, నిన్ను స్వాగతించడం కోసమే స్వయంగా హస్తినాపురం యొక్క చక్రవర్తిగా ఉండేటువంటి మహారాజు గారు, ధృతరాష్ట్ర మహారాజు, గాంధారి, వీరందరూ కూడా వచ్చారు. అక్కడ గాంధారి ఎలా కనబడుతుంది అంటే స్వయంగా దుర్యోధనుడే తన తల్లిని తను పొగుడుతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే దేవమాత అదితిదేవి తన పుత్రులను, దేవతలను చూసి ఎలాగైతే మురిసిపోతుందో, ఇవాళ నీ యొక్క జైత్రయాత్రను విని ఆవిడ కూడా అంత ఆనందం పడుతోంది. తతో హలాహలా శబ్ద ప్రాదురాసీద్ విషంపతే హాహాకారశ్చ బహవః నగరే నాగసాఫ్వయే. ఇవన్నీ కూడా పలకరాని మాటలు. అలాగే పాండవుల యొక్క నింద ఉంది ఈ దుర్యోధనుడు చెప్పినటువంటి మాటలన్నిటిలో కూడా. అదంతా కూడా విన్నటువంటి హస్తినాపుర వాసులందరూ కూడా గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నారు. గొప్ప హాహాకారం అనేది, కోలాహలం అనేది అక్కడ బయలుదేరింది, వినబడుతోంది అందరికి కూడా. కేచిదేనం ప్రశంసంతి నిందంతి స్మ తథా పరే తూష్ణీమాసంస్తథా చాన్యే నృపాస్తత్ర జనాధిప. పలువురు సామంత రాజులున్నారు, పుర ప్రజలున్నారు, పుర ప్రముఖులున్నారు, వ్యాపారులున్నారు, స్త్రీలున్నారు, బాలకులున్నారు. ఈ విధంగా సమస్త హస్తినాపురం మొత్తం కూడా అక్కడ చేరి ఉన్నది. వారిలో కొందరు గట్టిగట్టిగా అరుస్తున్నారు. కేచిదేనం ప్రశంసంతి. కొందరు ఎవరైతే దుర్యోధనునికి భజన చేసేవారు ఉంటారు, భజన బ్యాచ్ అని మనం అంటూ ఉంటాం కదా, వారు ఏం చేసినా కూడా అదే సరి అయినది అని ఎవరైతే చెబుతూ ఉంటారో అటువంటి వారు కర్ణుని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇంకా కొందరు ఉంటారు, వారు ప్రామాణికంగా ఎవరు ఏం చేసినా కూడా దాన్ని పొగడమో, అందులో సుగుణాలు ఉంటే పొగుడుతారు, అందులో దుర్గుణాలు ఉంటే నిందిస్తారు. అటువంటి వారు మాత్రం కర్ణుడిని గట్టిగా నిందిస్తూ ఉన్నారు. ఇంకొందరు తుష్ణీమాసీన్ తథాచాన్యే. కొందరు ఎటువైపు చెప్పలేక ఇటువైపు చెబితే ఏమవుతుందో, అనగా కర్ణుడిని పొగిడితే పాండవులు ఏమనుకుంటారో, అలాగే కర్ణుడిని పొగడకపోతే దుర్యోధనుడు ఏమనుకుంటాడో అనే భయంతో వారందరూ కూడా మౌనాన్ని వహించారు. ఈ విధంగా 3 రకాల ప్రజలు అక్కడ కనబడుతూ ఉన్నారు. ఏవం విజిత్య రాజేంద్ర కర్ణ శస్త్రభృతాం వరః సపర్వత వనాకాశాం సముద్రాం సనిష్కుటాం దేశైరుచ్చావచైః పూర్ణాం పత్తనైర్నగరైరపి దీపైశ్చానూపసంపూర్ణైః పృథివీం పృథివీపతే. ఈ విధంగా కర్ణుడు దీర్ఘకాలం వరకు కాకపోయినప్పటికీ కూడా కొంతకాలం వరకు వివిధ రాజ్యాలను సంచరిస్తూ, ఆ రాజ్యాలలో కొన్ని రాజ్యాల్లో సామ దాన భేద ఈ విధంగా అనేక ఉపాయాలతో తను యుద్ధాన్ని చేశాడు. కొన్ని చోట్ల తన ప్రభావం, అనగా దుర్యోధను యొక్క బలపరాక్రమాలు చెప్పడం, వారి ద్వారా అక్కడ జయాన్ని పొందాడు. ఈ విధంగా పర్వతాలు, వనాలు, అలాగే సముద్రాలు, మైదానాలు, నిమ్న ఉచ్చ ప్రదేశాలు, నగరాలు, ద్వీపాలు, పట్టణాలు, సమస్తంగా కూడినటువంటి సమస్త భూమండలాన్ని కూడా తను సంచరించాడు. సంచరించి
కాలేన నాతి దీర్ఘేణ వశే కృత్వా తు పార్థివాన్ అక్షయం ధనమాదాయ సూతజో నృపమభ్యయాత్. ఎక్కువ కాలం తను సంచరించలేదు, కాస్త తొందరగానే వెళ్ళాడు, తొందరగానే వచ్చాడు. ఆ విధంగా ఒక్కడే వెళ్ళి పెద్ద సైన్యంతో సహా తను అక్షయమైనటువంటి ధనాన్ని తను ఆర్జించి తను ఆ మొత్తాన్ని కూడా దుర్యోధనునికి సమర్పించాడు. ప్రవిశ్య చ గృహం రాజన్ అభ్యంతరమరిందమ గాంధారీ సహితం వీర ధృతరాష్ట్రం దదర్శసః. ఆ విధంగా తన ఇంటికి అనగా ఆ హస్తినాపురానికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ధృతరాష్ట్రునికి సమీపించి ధృతరాష్ట్రుని దగ్గరికి అలాగే గాంధారీదేవి దగ్గరికి వెళ్ళి వారిద్దరి పాదాలు పట్టుకుని తను నమస్కారం చేస్తూ ఉన్నాడు. పుత్రవచ్చనరౌ వ్యాఘ్ర పాదో జగ్రాహ ధర్మవిత్ ధృతరాష్ట్రేణ చాశ్లిష్య ప్రేమ్నా చాపి విసర్జితః. ధృతరాష్ట్ర మహారాజు కూడా ఈ కర్ణుడు అంగదేశం యొక్క అధిపతి. అంగదేశం అనగా హస్తినాపురం యొక్క సామంత రాజుల్లో ఒకడు కాబట్టి తన సామంతరాజే ఈ విధంగా జయాన్ని పొంది వచ్చాడు. అందులోనూ కూడా తన కుమారుడికి అత్యంత ప్రీత్యాస్పదుడైన స్నేహితుడు కాబట్టి అటువంటి కర్ణుడిని అతను కూడా గౌరవించి ఆలింగనం చేసుకుని ఇక అతన్ని తన ఇంటికి పంపించాడు. తదా ప్రభృతి రాజా చ శకునిశ్చాపి సౌబలః జానతే నిర్జితాన్ పార్థాన్ కర్ణేన యుధి భారత. విచిత్రం ఏమిటంటే కర్ణుడు వెళ్ళిన యుద్ధం యొక్క పరిసర ప్రాంతాలు కూడా చాలా తక్కువ. ఇతపూర్వం సభాపురం జరిగే సందర్భంలో భీముని యొక్క జైత్రయాత్ర, అర్జునుని యొక్క జైత్రయాత్ర, నకులుడు సహదేవుడు వీరిద్దరి ఈ నలుగురి జైత్రయాత్రను చాలా దీర్ఘంగా వర్ణించింది మహాభారతం. కర్ణుని జైత్రయాత్ర మాత్రం చాలా తక్కువగానే వర్ణించింది. కర్ణుడు చాలా తక్కువ దేశాలు తిరిగి తను తక్కువ రాజులతోనూ తను యుద్ధం చేసి వేరే వేరే ఉపాయాలతో తను వారిని తన దాసులుగా చేసుకున్నప్పటికీ కూడా అనగా ఇతను ఇంతవరకు కూడా పాండవులతో ప్రత్యక్షంగా పోరాడలేదు. కానీ విచిత్రం ఏమిటంటే దుర్యోధనుడు కానీ శకుని కానీ సమస్త భూమండలాన్ని కర్ణుడు జయించాడు. అందులోనూ కూడా పాండవులతో కూడా యుద్ధం చేసి జయించాడు అని ఈ విధంగా అందరూ కూడా కీర్తిస్తున్నారు, అదే ప్రచారం చేస్తున్నారు అని చెబుతూ ఇక్కడికి 254వ అధ్యాయం పూర్తి చేసుకుని ఇక 255వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ వైశంపాయనువాచ జిత్వాతు పృథివీం రాజన్ సూతపుత్రో జనాధిప అబ్రవీత్ పరవీరఘ్నః దుర్యోధనమిదం వచః. ఓ మహారాజా, ఓ జనమేజయ, శత్రు సంహారకుడైనటువంటి కర్ణుడు సమస్త భూమండలాన్ని జయించి మహారాజు అయినటువంటి దుర్యోధనునితో ఒకరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కర్ణౌవాచ దుర్యోధన నిబోధేదం యత్వాం వక్ష్యామి కౌరవ శ్రుత్వా వాచం తథా సర్వం కర్తుమర్హస్య రిందమ. దుర్యోధన, నేను నీకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా నా సూచనలన్నీ కూడా విను, తదుపరి వాటిని ఆచరించాలా వద్దా వాటి యొక్క యుక్తాయుక్తాలను తర్వాత నీవు ఆలోచించు. తవాద్య పృథివీ వీర నిస్సపత్నా నృపోత్తమ తాం పాలయేథాశక్రో హతశత్రుర్మహామనాః. ఓ వీర, ఓ నృపోత్తమ, ఓ దుర్యోధన మహారాజా, ఈనాడు సమస్త భూమండలం కూడా నీ పాదాక్రాంతమైపోయింది. నిన్ను ఎదిరించే వారు ఎవరు కూడా లేరు. అందుకోసం నీవు యథేచ్ఛగా నీవు సమస్త భూమండలాన్ని కూడా పాలించు, శత్రువులందరినీ కూడా సంహరించు. అలాగే ఇంద్రుడు ఏ విధంగా అయితే స్వర్గాన్ని పాలిస్తున్నాడో ఆ విధంగా ఎదురు లేక ఈ సమస్త భూమండలాన్ని కూడా నీ ఒక్కడవే పాలించగలవు అని చెబుతూ వైశంపాయనువాచ ఏవ ముక్తస్తు కర్ణేన కర్ణం రాజా బ్రవీత్ పునః న కించిత్ దుర్లభం తస్య యస్య త్వం పురుషర్షభ. దానికి సమాధానంగా దుర్యోధనుడు ఏం చెప్పాడనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, ఓ కర్ణ, నీవు చెప్పినటువంటి మాటలు వాస్తవమే. నాకెవరు కూడా ఎదురు లేరు, ఎందుకంటే నీలాంటి స్నేహితుడు ఉన్నాడు కాబట్టి. అందుకోసం నన్ను ఎవరు కూడా ఎదిరించలేరు. సహాయశ్చానురక్తశ్చ మదర్థం చ సముద్యతః అభిప్రాయస్తు మే కశ్చిత్ తం వై శృణు యథా తతం. ఓ పురుషశ్రేష్ఠ, ఓ కర్ణ, సమస్త భూమండలాన్ని కూడా జయించి గొప్ప మొత్తంలో అక్షయమైనటువంటి ధనధాన్యాదులను స్వీకరించి నాకు సమర్పించినటువంటి ఓ కర్ణ, నీవు ఉండగా, నీలాంటి స్నేహితుడు ఉండగా నాకు దుర్లభమైనది ఏనిది కూడా లేదు. అందులోనూ కూడా నీ సాన్నిహిత్యాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను.
అలాగే నాకు కూడా ఒక మాట అనిపిస్తుంది, ఒక అభిప్రాయాన్ని, నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెబుతాను విను. రాజసూయం పాండవస్య దృష్ట్వా క్రతువరం మహత మమ స్పృహ సముత్పన్న తాం సంపాదయ సూతజ. పాండవులు ఇతపూర్వం రాజసూయ మహాయాగాన్ని చేశారు. వారందరూ కూడా రాజసూయాగాన్ని చూసిన తర్వాత నాకు కూడా ఆ యజ్ఞాన్ని నిర్వహించాలనే కోరిక కలుగుతుంది. అందుకోసం ఎలాగైనా సరే ఆ రాజసూయాగాన్ని నా చేత చేయించమని దుర్యోధనుడు కర్ణుని అడుగుతూ ఉన్నాడు. ఏవముక్తస్తత కర్ణో రాజానమిదమబ్రవీత్ తవాద్య పృథివీపాల వశ్యా సర్వే నృపోత్తమ. రాజసూయాగాన్ని ఎప్పుడు చేయాలంటే భూమండలంలో ఉండేటువంటి సమస్త రాజులందరూ కూడా తమ సామంతులుగా ఉంటూ అలాగే తమ ఏలుబడిని ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే రాజసూయాగాన్ని చేయాలి. ఇటువంటి నిమిత్తాలు ఉండాలి. ఆ నిమిత్తాలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఆ నిమిత్తం ఇప్పుడు సమనుప్రాప్తమైందని కర్ణుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే సమస్త భూమండలాన్ని నేను జయించి వచ్చాను, అందరూ కూడా నీ ఏలుబడిని ఒప్పుకున్నారు కాబట్టి. ఆహూయంతాం ద్విజవరాహ సంభారాశ్చ యథావిధి సంభ్రీయంతాం కురుశ్రేష్ఠ యజ్ఞోపకరణాని చ. అలాగే నేను అక్షయమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చాను. ఈ ధనంతో ఏ యజ్ఞమైనా చేయవచ్చు. అందుకోసం ఇక మనం రాజసూయాగాన్ని ప్రారంభిద్దాం. ఎవరైతే బ్రాహ్మణ శ్రేష్ఠులు కావాలో యజ్ఞానికి వారిని పిలువు. అలాగే యజ్ఞానికి కావలసినటువంటి సామగ్రి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం సమకూర్చుకుందాం. ఈ విధంగా ఇక మనం యజ్ఞం కోసం, రాజసూయ యాగాన్ని చేయడం కోసం మనం ఉపక్రమిద్దాం అని కర్ణుడు చెబుతూ ఉన్నాడు. ఋత్విజశ్చ సమాహూతాః యథోక్తా వేదపారగాః క్రియాం కుర్వంతు తే రాజన్ యథా శాస్త్రపరిందబ. ఓ అరిమర్దన, ఓ మహారాజా, ఓ దుర్యోధన, వేద విద్యాపారంగుతులైనటువంటి ఋత్విజులను మనం పిలిపిద్దాం. వారి ద్వారా ఈ యజ్ఞాన్ని చక్కగా చేయిద్దాం. బహ్వన్న పాన సంయుక్తః సుసమృద్ధ గుణాన్వితః ప్రవర్తంతాం మహాయజ్ఞః తవాపి భరతర్షభ. పాండవులు ఇతపూర్వం ఏ విధంగా అయితే యజ్ఞం చేశారో ఆ విధంగా మనం కూడా అన్నానికి కానీ లేకపోతే పానీయాలు అనగా పానకాది పానీయాల కోసం కానీ ఎటువంటి కొరత రాకుండా సుసమృద్ధ గుణాలతో కూడినటువంటి గొప్ప యజ్ఞాన్ని మనం కూడా చేద్దాం. ఇక్కడ మనం చేద్దామనే మాట బాగుంటుంది, కానీ మనము కూడా చేద్దాము అనడం మాత్రం కర్ణులో ఉండేటువంటి ఆ దౌష్ట్యాన్ని తెలుపుతుంది. ఏవముక్తస్తు కర్ణేన ధార్తరాష్ట్రో విశాంపతే పురోహితం సమానాయ్య వచనం చేదబ్రవీత్. ఈ విధంగా చెప్పిన తర్వాత దుర్యోధనుడు తన ఆస్థాన పురోహితుల వారిని పిలిపించారు. ఎందుకంటే పురానికి హితం కలిగిస్తుందా ఉందా లేదా తన యజ్ఞం అనేది, అనగా తను యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ద్వారా తను సుఖాన్ని పొందాలి, అలాగే రాజ్యాన్ని కూడా సుఖం పొందాలి, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా. ఆ విధంగా మనం యజ్ఞం చేయగలమా లేదా అనే అభిప్రాయాన్ని పురోహితుల ద్వారా మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి తన ఆస్థాన పురోహితుడు పిలిపించి అతనితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. రాజసూయం క్రతుశ్రేష్టం సమాప్త వరదక్షిణం ఆహారత్వం మమ కృతే యథా న్యాయం యథాక్రమం. ఓ పురోహితవర్య, మేము ఈ విధంగా రాజసూయ యాగాన్ని చేయాలి అని అనుకుంటూ ఉన్నాం. అందుకోసం ఎంత దక్షిణలు ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఆ విధంగా ఆ సమస్తాన్ని కూడా మీరే బాధ్యతగా వహిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి కొరత రాకుండా మీరు శాస్త్ర సంబద్ధమైనటువంటి రీతిలో మీరు ఈ రాజసూయ యాగాన్ని నిర్వర్తించండి అని దుర్యోధనుడు ప్రార్థించగా అందుకు ఆ పురోహితుల వారు చెబుతున్నారు. సయేవ ముక్తో నృపతిం ఉవాచ ద్విజసత్తమః బ్రాహ్మణై సహితో రాజన్ ఏతత్రాసన్ సమాగతాః. ఈ విధంగా దుర్యోధనుడు చెప్పిన వెంటనే ఆ పురోహితుల వారు కూడా అక్కడ ఉన్నటువంటి వేద విధులు ఋత్వికులు వారందరితో చర్చించి చివరికి తమ అభిప్రాయాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. నసశక్య క్రతుశ్రేష్ఠో జీవమానే యుధిష్ఠిరే ఆహర్తుం కౌరవశ్రేష్ఠ కులే తవ నృపోత్తమ. నాయన దుర్యోధన, నీ దగ్గర అక్షయమైనటువంటి ధనధాన్యాదులు ఉండవచ్చుగాక, సమస్త భూమండలాన్ని కూడా నీవు జయించి వచ్చి ఉండవచ్చుగాక, కానీ ఇప్పుడు నీవు రాజసూయ యాగాన్ని చేయలేవు. ఎందుకంటే రాజసూయ యాగాన్ని చేసిన వాడు మీ అన్నగారైనటువంటి ధర్మరాజు గారు. అతను ఉన్నప్పుడే అతని తమ్ముళ్ళు ఎవరు కూడా ఈ రాజసూయ యాగాన్ని చేయలేరు
అలాగే నీ కులంలో నీ తండ్రి గారు ఉన్నప్పుడుగా నీవు రాజసూయ యాగాన్ని చేయలేవు. ఆహర్తుం కౌరవ శ్రేష్ఠ కులే తవ నృపోత్తమ దీర్ఘాయుర్జీవతి చతే ధృతరాష్ట్రపితా నృప అతశ్చాపి వృద్ధస్తే క్రతురేష నృపోత్తమ. దుర్యోధన, నీ దగ్గర అక్షయమైనటువంటి ధనాదులు ఉండగాక కానీ నీవు ఈ యజ్ఞాన్ని చెయ్యలేవు. ఎందుకంటే నీ తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఇంకా జీవించి ఉన్నారు. అలాగే నీ అన్నగారైనటువంటి ధర్మరాజు గారు కూడా తను ఈ యజ్ఞాన్ని చేశాడు. అతను ఉండగా నీవు ఈ యజ్ఞాన్ని చేయలేవు. అంటే నీకెవరు కూడా అడ్డులేరు దుర్యోధన. కానీ వారందరూ కూడా అనుకున్న విషయం ఒకటే, దుర్యోధనుడు లేకపోతే కర్ణుడు సమస్త భూమండలాన్ని, అందులో భాగంగా పాండవుల పైన కూడా జయాన్ని పొందారని వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. వాస్తవంగా వారికి విషయం తెలిస్తే, అనగా పాండవుల పైన వారికి జయం దక్కలేదని తెలిస్తే వారందరూ కూడా నిరాకరించేవారే. వారందరూ కూడా తప్పుగా అనుకుంటూ నీ తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఉండగా నీవి యజ్ఞాన్ని చెయ్యలేవు. రాజసూయ మహాయాగాన్ని ఎందుకు చేయాలంటే, ఒకట తన యొక్క ఉన్నతి కోసం చేయాలి, లేకపోతే గతించిన అనగా మరణించిన తన తండ్రి గారి యొక్క ఉత్తమ లోకాలకు పొందడం కోసమైనా చేయాలి. ఆ రెండు నిమిత్తాలు లేవు కాబట్టి నీవి యజ్ఞాన్ని చేయలేవు. కానీ నీ యజ్ఞం చేయాలనే కుతూహలం ఉంది కాబట్టి ఒక విషయం చెబుతాను విను. అస్తిత్వన్యన్మహత్సత్రం రాజసూయ సమం ప్రభో. రాజసూయ యాగానికి సమానమైనటువంటి మరొక యాగం ఉంది. ఆ యాగం గురించి చెప్పమంటే నీకు చెబుతాను విను. తేనత్వం యజ రాజేంద్ర శృణు చేదం వచో మమ యైమే పృథివీపాలాః కరదాస్తవ పార్థివ. అలాగే ఆ రాజసూయ యాగం గురించి నీవు చేయాలనుకుంటే దాని గురించి వివరణ ఇస్తాను. ఎందుకు అంటే సమస్త రాజులందరూ కూడా నీ దాసులైపోయారు. వారందరూ కూడా నీకెప్పుడు కూడా పన్నులు కడుతూనే ఉన్నారు. అటువంటి సందర్భంలో తేకరాన్ సంప్రయచ్చంతు సువర్ణం చ కృతాకృతం తేన తే క్రియతా మధ్య లాంగూలం నృపసత్తమ. ఆ విధంగా సమస్త రాజులందరూ కూడా వారు నీకు పన్నులు కట్టే సందర్భంలో వారు పన్నులు కట్టినటువంటి ధనం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఒక బంగారు నాగిలి చేయించు. ఆ నాగలితో యజ్ఞవాటస్య తే భూమి కృష్యతాం తేన భారత తత్ర యజ్ఞో నృపశ్రేష్ఠ ప్రభూతాన్న సుసంస్కృత ప్రవర్తతాం యథాన్యాయం సర్వతోహ్య నివారిత. ఆ బంగారు నాగలితో నీవు యజ్ఞభూమ్యాన్ని శోధనం చెయ్యి, శుద్ధి చెయ్యి. తర్వాత అక్కడ సుసంస్కృతమైనటువంటి వివిధ అన్నాది దానాలు చేసేటువంటి గొప్ప యాగాన్ని నిరాటంగా నీవు ప్రారంభించగలవు. అలాగే ప్రజలందరూ కూడా వీక్షించడానికి వీలుగా విశాలమైనటువంటి యజ్ఞశాలలు కూడా మనం ఏర్పాటు చేయాలి. అటువంటి యజ్ఞాన్ని మనం శాస్త్ర ప్రకారంగా చేద్దాం. ఆ యజ్ఞం ఏమిటి అంటే, దాని పేరేమిటంటే ఏషతే వైష్ణవో నామ యజ్ఞ సత్పురుషోచితః ఏతేన నేష్టవాన్ కశ్చిత్ ఋతే విష్ణుం పురాతనం రాజసూయం క్రతుశ్రేష్టం స్పర్ధత్యేష మహాక్రతుః. దీన్ని వైష్ణవయాగము, వైష్ణవ క్రతు అని అంటారు. ఈ వైష్ణవ క్రతు అనేది ఇంతవరకు కూడా ఎవరు చేయలేదు. ఇతపూర్వం విష్ణువు అనగా నారాయణుడు మాత్రమే ఈ యాగాన్ని చేశాను. కానీ ఈ యాగం ఏదో చిన్నదని అనుకునేవు. ఇది కూడా రాజసూయ యాగానికి సమానమైనటువంటి యాగమే. సత్పురుషులందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు. విష్ణువు తప్ప ఎవరు కూడా ఆచరించలేదు. విష్ణువు తర్వాత అంత గొప్ప బల పరాక్రమాలు కలిగిన వాడివి నీవే. అందుకోసం ఈ వైష్ణవ కృతను నీ ద్వారా మేము చేయిస్తాము. అస్మాకం రోచతే చైవ శ్రేయశ్చ తవ భారత నిర్విఘ్నశ్చ భవత్యేషః సఫలా స్యాత్ స్పృహా తవ. అలాగే ఈ యజ్ఞం అందరి కూడా మేమందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నాం. మాకందరి కూడా ఈ యజ్ఞం ఆమోదయోగ్యమైంది, ఇష్టమైంది. అంతేకాదు సకల శుభాలు కూడా నీకు చేకూరుతాయి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా. ఈ యజ్ఞాన్ని కూడా మేము ఎటువంటి విఘ్నాలు రాకుండా మేమే నెరవేరుస్తాం దగ్గర ఉండి. అందుకోసం అలాగే ఏదో ఒక యజ్ఞం చేయాలి, ఎలాగైనా సరే అన్నాది దానాలు చేయాలి అనే నీ కుతూహలం కూడా తీరినట్టు అవుతుంది. కాబట్టి ఈ వైష్ణవ క్రతును నీవు చేయగలవు అని వారందరూ కూడా సూచిస్తూ ఉన్నారు. తస్మాదేశ మహాబాహో తవ యజ్ఞ ప్రవర్తతాం ఏవ ముక్తస్తు తైర్విప్రైః ధార్తరాష్ట్రో మహీపతి కర్ణం చ సౌబలం చైవ భ్రాతృంశ్చైవేదమబ్రవీత్. ఈ విధంగా ఋత్విజరందరూ కూడా కలిసి
ఒకే మాట చెబుతున్నారు. నీ అన్నగారైనటువంటి ధర్మరాజు ఇతపూర్వం చేసేశాడు ఈ యజ్ఞాన్ని, అందుకోసం నీవి యాగాన్ని చేయలేవు. అలాగే ధృతరాష్ట్ర మహారాజు గారు కూడా ఉన్నారు కాబట్టి నీవి యాగాన్ని చేయలేవు, అందుకోసం నీవు వైష్ణవకృతును మాత్రమే చేసుకోగలవు అని వారందరూ కూడా సూచించిన తర్వాత ఇక వైష్ణవకృతును చేయాలా వద్దా అనే విషయాన్ని తను దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీరందరిని కూడా కలిసి వారితో సంప్రదిస్తూ ఉన్నాడు. రోచతే మేవ చకృత్స్నం బ్రాహ్మణానాం న సంశయః రోచతే యది యుష్మాకం తస్మాత్ ప్రబ్రూతమాచిరం. ఓ అన్నదమ్ములారా, ఓ సోదరా, అలాగే ఓ స్నేహిత కర్ణ, ఓ మామగారైనటువంటి శకుని, ఈ విధంగా బ్రాహ్మణులందరూ కూడా కలిసి ఒకే మాటను చెబుతున్నారు. వారి మాటలైతే నాకైతే రుచిస్తూ ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా మీరు ఈ యజ్ఞాన్ని చెయ్యాలా వద్దా అనే విషయంలో స్పష్టంగా తెలపగలరు అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏవముక్తస్తు తే సర్వే తథేత్యూచుర్నరాధిపం సందిదేశ తతో రాజా వ్యాపారస్థాన్ యథాక్రమం హలస్య కరణే చాపి వ్యాదిష్టా సర్వశిల్పినః యథోక్తం చ నృపశ్రేష్ఠ కృతం సర్వం యథాక్రమం. ఈ విధంగా దుర్యోధనుడు అడిగిన వెంటనే ఇక మరొక ఉపాయం లేదు, ఈ యజ్ఞాన్ని ఆచరించవలసినదే. అందుకోసం వారందరూ కూడా యజ్ఞాన్ని ఆచరిద్దాము అని తమ ఆమోదాన్ని కూడా సూచించారు. వెంటనే దుర్యోధనుడు తను ఏదైతే కప్పంగా పొందాడో ఆ బంగారాన్ని అక్కడ ఉన్నటువంటి శిల్పులకు ఇచ్చాడు. వారి ద్వారా బంగారు నాగలి చేయమని తను ఆజ్ఞాపిస్తున్నాడు. వారందరూ కూడా దానికోసం ఉపక్రమిస్తున్నారని చెబుతూ ఇక్కడికి 255వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 256వ అధ్యాయంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.